ప్రపంచవ్యాప్తంగా 36 పెద్ద నగరాలు డేంజర్ జోన్లో ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కారణంగా గతంలో అనుకున్న దానికంటే ఇప్పుడు సముద్ర మట్టాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఈ 36 నగరాలకు పెను ప్రమాదం పొంచి ఉందని సైంటిస్టులు హెచ్చరించారు. గ్లోబల్ వార్మింగ్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా గతంలో అనుకున్న దానికంటే ఇప్పుడు సముద్ర మట్టాలు మరింత వేగంగా పెరుగుతున్నాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఈ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడనుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే 36 ప్రధాన నగరాలపై ఈ ప్రభావం ఉంటుంది. రాగల 80 సంవత్సరాల్లో ఈ నగరాలు నీట మునుగుతాయని సైంటిస్టులు హెచ్చరించారు. కాగా డేంజర్ జోన్లో ఉన్న సిటీల జాబితాలో అమెరికాలోని 10 ప్రధాన నగరాలు ఉండడం విశేషం. ప్రపంచంలో అత్యంత వేగంగా మునిగిపోతున్న నగరాల్లో జకార్తా ముఖ్యమైంది. ఇండోనేషియా రాజధాని అయిన జకార్తాలో 10 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వాస్తవానికి జకార్తా నగరం చిత్తడి నేలపై ఉంది. అంతేకాదు 13 నదులు జకార్తా ద్వారా ప్రవహిస్తున్నాయి. దీంతో జకార్తాలో తరచూ వరదలు సంభవిస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరికొంత కాలానికి జకార్తా నీట మునగడం ఖాయమని హెచ్చరించారు సైంటిస్టులు. డేంజర్ జోన్లో ఉన్న నగరాల జాబితాలో టోక్యో సిటీ కూడా ఉంది. టోక్యో నగరం జపాన్ రాజధానిగా అందరికీ తెలిసిందే. కొన్ని శతాబ్దాల కిందట టోక్యో నగరం ఒక మత్స్యకార గ్రామం. చేపలు పట్టుకుని ఇక్కడి ప్రజలు బతుకుబండి నడుపుకుంటారు. కాలక్రమంలో ఏడో పేరుతో ఉన్న ఒక చిన్న మత్స్యకార గ్రామం టోక్యో నగరంగా అభివృద్ధి చెందింది. లిస్బన్ నగరం పోర్చుగల్ దేశ రాజధాని. అంతేకాదు పోర్చుగల్ దేశంలోనే అతిపెద్ద నగరం ఇది. అట్లాంటిక్ తీరం వెంబడి ఉన్న ఏకైక నగరం లిస్బన్. అట్లాంటిక్లో ఇటీవల విపరీతమైన వేగంతో మంచు కరుగుతోంది. ఈ ప్రభావం లిస్బన్ నగరంపై కూడా పడే అవకాశాలున్నాయంటున్నారు సైంటిస్టులు. అలాగే మాల్దీవులు కూడా ప్రమాదపు అంచున ఉంది. వాస్తవానికి 2004 సంవత్సరంలో సంభవించిన సునామీలో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో మాల్దీవులు ఒకటి. అప్పట్లో వచ్చిన వరదల్లో 1000 దీవులకు కేవలం 9 దీవులు మాత్రమే మునిగిపోకుండా ఉన్నాయి. అయితే ఇప్పుడు మిగిలిపోయిన 9 దీవులకు కూడా ప్రమాదం పొంచి ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఒలింపియా కూడా డేంజర్ జోన్లో ఉంది. ఒలింపియా ప్రాంతానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకత ఉంది. తొలిసారి ఒలింపిక్స్ జరిగిన ప్రాంతంలో ప్రస్తుతం మనం పిలుస్తున్న ఒలింపియా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ ప్రదేశం నీటి కారణంగా కొన్ని సంవత్సరాల తర్వాత ప్రపంచ పటం నుంచి కనుమరుగయ్యే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వెనిస్ ప్రపంచ పటంపై వెనిస్ నగరానికి ఒక ప్రత్యేకత ఉంది. కాలువల మధ్య నీటిపై తేలే అలల సవ్వడుల నగరంగా వెనిస్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్. ప్రపంచ దేశాల నుంచి ఎంతో మంది హనీమూన్ కోసం వెనిస్ నగరానికి వస్తుంటారు. ఇలాంటి వెనిస్ నగరం దాదాపు 50 ఏళ్ల తర్వాత ప్రపంచ పటంపై నుంచి కనుమరుగవుతుందని సైంటిస్టులు హెచ్చరించారు. ఇక్కడి కాలువలకు వచ్చే వరద నీరే వెనిస్ నగరాన్ని ముంచేస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఇక్కడి కాలువల్లో ఇప్పటికే ఉండవలసిన దానికన్నా 130 సెంటీమీటర్ల నీరు ఎక్కువగా ఉంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల భవిష్యత్తులో కాలువల్లో నీటి మట్టం మరింతగా పెరిగి అంతిమంగా వెనిస్ నగరాన్ని ముంచేస్తుందని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. కాగా 2030 నాటికే మరో 9 దేశాలు నీటి అడుగున ఉండబోతున్నాయట. వీటిలో ఆమ్స్టర్డామ్ ఒకటి. నెదర్లాండ్స్ రాజధాని నగరం ఆమ్స్టర్డామ్. కాగా ఆమ్స్టర్డామ్ నగరంలో పెద్ద ఎత్తున కాలువలున్నాయి. ఈ కాలువల నీరే ఆమ్స్టర్డామ్ను ముంచేస్తాయని సైంటిస్టులు హెచ్చరించారు. వాంకోవర్ కెనడాలోని ఒక ప్రధాన నగరం ఇది. వాంకోవర్ సముద్ర తీర నౌకాశ్రయ నగరం. ఇది బ్రిటిష్ కొలంబియా కెనడా దిగువ భూభాగంలో ఉంది. సముద్ర తీరం వెంబడి ఉన్న నగరం కావడంతో వాంకోవర్ కూడా మరో 80 ఏళ్లకు నీట మునిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు శాస్త్రవేత్తలు. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా అనేక నగరాలు ప్రమాదపు అంచున ఉన్నాయి.